ఫ్రెండ్స్, ఈరోజు జొన్న రొట్టెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి వాటర్ హీట్ చేసుకోవాలి. నీళ్ళు బాగా వేడిగా ఉండాలి జొన్న రొట్టెలకి. ఇప్పుడు ఈ వాటర్ వేడి అయ్యేలోపు మనము వేరే బౌల్లోకి పిండిని తీసుకుందాము. మనకి ఎన్ని రొట్టెలు కావాలనుకుంటే అంత పిండి చూసుకొని వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను పిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ ఈ విధంగా బాయిల్ అవ్వాలి. అప్పుడే మనకు పిండి అనేది మెత్తగా వస్తుంది. రొట్టెలు మంచిగా విరిగిపోకుండా మంచిగా స్మూత్గా వస్తాయి. ఇప్పుడు ఈ వాటర్ని మనము పిండిలోకి యాడ్ చేసుకుందాము. అదేవిధంగా ఇప్పుడు పెనం పెట్టుకుందాము. బాగా మందపాటి ఉన్నది చూసి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వాటర్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పొడి రొట్టెలు అంటారు కదండి, ఇప్పుడు మనం చేసేది పొడి రొట్టెలే. ఇవి మనకు వెయిట్ లాస్కి, డైట్లో ఉన్న వాళ్ళకి బాగా పనికొస్తుంది ఫ్రెండ్స్. దీంతో బరువు పెరగరు. షుగర్కి, బీపీకి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్. చిన్నపిల్లలకు కూడా ఇవి పెట్టవచ్చు ఫ్రెండ్. పెరుగులో కలిపి బాగా ఇష్టంగా తింటారు. ఈ విధంగా పిండినంతా దగ్గర చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం రొట్టెలు చేస్తున్నప్పుడు పిండి చల్లారకూడదు. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఉండలు చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా రావాలి. ఇలా ఉండల్లా చేసుకున్న పిండిని ఇప్పుడు రొట్టెలాగా నొక్కుకుందాం ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న పిండిని ఇలా కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ ఇలా నొక్కుకొని పిండి అంతా దగ్గర చేసి ఇలా బాగా మీకు కావాల్సినంత సైజులో ప్రెస్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, నాకు ఇగో ఈ విధంగా వచ్చింది. కొద్దిగా వాటర్ తోటి తడుపుకుందాము. రొట్టె మనకు పొడిగా రావద్దంటే కొద్దిగా మన చేతికి వాటర్ తీసుకొని ఈ విధంగా నొక్కుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న రొట్టెని తీసి పెనం పైన వేసుకుందాము. పెనం పైన వేసుకుందాం ఫ్రెండ్స్. నాకు ఇవి బాగా అలవాటు కాబట్టి ఈ విధంగా వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు పైన కొంచెం వాటర్ వేసుకుందాము. ఈ విధంగా వాటర్ చల్లుకోండి ఫ్రెండ్స్, పొడిగా ఉండకుండా, పిండి అవ్వకుండా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము రొట్టెని తిప్పుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కాలిపోయింది. ఇదే విధంగా రెండు వైపులా కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా రెడీ అయిపోయిన రొట్టెని తీసి ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఇదే విధంగా మిగతావన్నీ ప్రిపేర్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మొదటిసారి చేయాలనుకునే వాళ్ళు ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనము స్టార్టింగ్లోనే ఎక్కువ పిండి తీసుకుంటే మళ్ళీ పాడైపోతుంది. ఇలా కొద్దిగా తీసుకొని మనము చేసుకోవాలి. చిన్న సైజులో చేసుకుంటేనే తర్వాత ఈజీగా అవుతుందండి మనకి. ఇప్పుడు ఇలా చిన్న సైజులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసుకుందాం ఫ్రెండ్స్.